డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఉదయం హైదరాబాద్ జేఎన్2 దగ్గర ఒక కారు బీభత్సం సృష్టించింది. ఇందులో భాగంగా నానా హంగామా చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కారులో కొంతమంది యువకులు ప్రయాణిస్తున్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే కారుకి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఫ్లైఓవర్ పై కారు బీభత్సం సృష్టించడంతో ఒక్కసారిగా అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం బాగా చూస్తూనే ఉన్నాం. ప్రతి న్యూస్లో కామన్గా వస్తుంది రోడ్డు ప్రమాదాలు, కార్ యాక్సిడెంట్, లేదంటే బస్సు దగ్ధమైన న్యూస్లే ఈ మధ్య కాలంలో తరచూ వింటూ ఉన్నాం. ఇక ఈ క్రమంలో ఈ కారు బీభత్సంతో అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకి గురయ్యారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఫ్లైఓవర్ పై ఈ కారు బీభత్సం సృష్టించడం జరిగింది. ఉదయం సుమారు 8 గంటల టైంలో అటు రైతు బజార్ దాటి ఆ ముందుకు వెళుతున్న కారు ఒక్కసారిగా నానా హంగామా క్రియేట్ చేసింది. అయితే ఆ ఫ్లైఓవర్ ఎక్కి డివైడర్ను ఢీ కొట్టడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి కూడా అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. అసలు ఫ్లైఓవర్ ఎక్కిన కారు డివైడర్ని ఎందుకు ఢీ కొట్టాల్సి వచ్చింది ఏంటనే డీటెయిల్స్ కూడా మనకు తెలియాల్సింది. ఇక ఆ తర్వాత బైక్ను ఢీ కొట్టిన కారు ఒక్కసారిగా బోల్తా పట్టడం జరిగింది. కారులో 2 యువకులు, 3 యువతులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళందరూ సుడాన్ దేశస్తులుగా కూడా ఇప్పటికే గుర్తించారు. వీరి గురించి ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారు. ప్రమాదం తర్వాత వీళ్ళందరూ కూడా వేరే కారులు అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తుంది. అయితే కారు యాక్సిడెంట్ జరిగిన స్పాట్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకసారి వాటిని చూద్దాం. What happened? What happened? What happened? What happened? ఇక విజువల్స్ లో మనం చూసాం కదా, ఇప్పుడే ఆ సుడాన్ దేశస్తుల్ని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ గురించి ఎంక్వైరీ అనేది కూడా కొనసాగుతుంది. అయితే ఎందుకు ఈ విధంగా కారు పల్టీ కొట్టాల్సి వచ్చింది, ఎందుకు డివైడర్ని ఢీ కొనాల్సి వచ్చింది, అయితే దీనిలో ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా, ఏదైనా ఆస్తి నష్టం జరిగిందా, ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమి, మనం చూస్తున్నాం ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది? రైట్ రత్న, అయితే హైదరాబాద్ జేఎన్టీయూ వంతెన పైన ఇవాళ పొద్దున్న 7:50 అయితే ఘోర ప్రమాదం జరిగినట్టు మనకి క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఆ టైం అప్పుడు ఫ్లైఓవర్ పైన అంత స్పీడ్ గా వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఎందుకు అంత స్పీడ్ గా వెళ్లారు, ముఖ్యంగా అందులో ఉన్న వాళ్ళు ఎవరు అనేది మనకు పోలీసుల విచారణలో వీళ్ళు అందరూ కూడా అంటే ముఖ్యంగా 2 యువకులు ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళు సుడాన్ కు సంబంధించిన వ్యక్తులు తెలుస్తుంది. మరి ఆ 3 ఎవరు వీళ్ళ స్నేహితులా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో పాటు ఏమైనా కలిసి ప్రయాణం ఏమైనా చేస్తున్న వాళ్ళ అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది. అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే ఆ యువతులు అక్కడి నుంచి కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరి అయితే 7:50కి ఈ విధంగా జరిగింది. మరి అంతకు ముందు వీళ్ళు ఏమైనా డ్రింక్ చేసి ఉన్నారా, ఎందుకంటే అంత స్పీడ్ గా రావడానికి ఇది ఏమైనా వీళ్ళు డ్రింక్ చేసి ఏమైనా డ్రైవ్ చేశారా, లేకపోతే ఈ మధ్య మనం వాతావరణంలో మార్పు చూస్తూ ఉన్నాం, తెల్లవారుజాముకి పొగమంచు ఏర్పడడం కావచ్చు, మరి అంత పొద్దున్న ఏమైనా పొగమంచు కారణంగా ఏమైనా జరిగిందా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది. సో ఏది ఏమైనా కూడా ఈ ఫ్లైఓవర్ పైన మనకి ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ ఉంటారో మనం క్లియర్ గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా 7:50 అంటే మొత్తం కూడా తెల్లవారు అయిపోయింది, చాలా మంది అప్పటికే రోడ్ల పైకి చాలా మంది వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ టైంలోనే అంత స్పీడ్ లోని ఫ్లైఓవర్ పైన డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏముంది, అండ్ వాళ్ళు కూడా వేరే దేశానికి సంబంధించిన వ్యక్తులుగా కూడా తెలుస్తుంది. మరి అయితే అంత పొద్దున వీళ్ళు డ్రింక్ చేసి ఉండొచ్చా, డ్రింక్ చేసి ఉంటేనే ఇంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు. మరి ఇప్పటికి దీనికి సంబంధించి వాళ్ళని అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి వాళ్ళకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ కాకపోతే ఇవన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళు డ్రింక్ చేస్తున్నారా, లేకపోతే నార్మల్ గానే వాళ్ళు అసలు ఎంత స్పీడ్ గా వెళ్లారు, ఎందుకు దేన్ని ముందుగా వాళ్ళు డివైడర్ గుద్దినట్టు కూడా తెలుస్తుంది. మరి అంత స్పీడ్ గా రావాల్సిన అవసరం ఏంటి, అయితే ఇప్పటికే వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టు మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి హాని కూడా కలగలేదు, అదే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అటు యువతులు సేఫ్ గా ఉన్నారు, ఇటు వీళ్ళిద్దరూ కూడా సేఫ్ గా ఉన్నట్టు మనకైతే ఇప్పటికే క్లియర్ కనిపిస్తుంది. ఈ కార్ విజువల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎంత ఘోరంగా పాడైంది, ఎంత డ్యామేజ్ అయిందో మనం చూస్తున్నాం. అయితే డ్యామేజ్ బట్టి కూడా వీళ్ళు ఎంత స్పీడ్ గా వచ్చారు, వీళ్ళు ఏ విధంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు, మరి ఇక్కడ జేఎన్టీయూ ఫ్లైఓవర్ పైకి వచ్చే ముందు ఏమైనా యాక్సిడెంట్లు కానీ ఏమైనా చేశారా, అక్కడ ఏమైనా వీళ్ళ కార్ ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా గురైందా అన్న వివరాలు కూడా ఇంకా క్లియర్ గా తెలియాల్సింది. సో ఏదేమైనా కూడా వన్స్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు పోలీసులు. వన్స్ సిటీలోకి వచ్చిన తర్వాత ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఏ విధంగా ఉండాలి,
చేయాలి. అండ్ ఫ్లైఓవర్ పైన కూడా మనకి ఒకటే సింగిల్ రూట్ వెళ్తాం కదా, మనల్ని ఎవరు ఆపే వాళ్ళు ఉండరు అని చెప్పి చాలా మంది ఇంకా అక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండవు కాబట్టి నచ్చినంత స్పీడ్ లో మనం వెళ్ళొచ్చు అన్నట్లు మనం ఎప్పటికప్పుడు ఫ్లైఓవర్స్ పైన అటు బైక్స్ కావచ్చు లేకపోతే కార్స్ కావచ్చు స్పీడ్ గా వెళ్ళి యాక్సిడెంట్లకి గురైన పరిస్థితులు మనం చూసాం. అంటే ఎవరు వచ్చి గుద్దాల్సిన అవసరం లేదు, వాళ్ళే వెళ్ళి డివైడర్ ఢీకొనడం కావచ్చు లేకపోతే స్పీడ్ కంట్రోల్ చేసుకోకపోవడం కావచ్చు. సో ఇలాంటివన్నీ ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్స్ పైన మనం చూస్తూ ఉంటాం. మరి ఫ్లైఓవర్స్ ఎక్కిన తర్వాత ఇంకెంత సురక్షితంగా డ్రైవ్ చేయాలి, ఏ విధమైన స్పీడ్ మెయింటైన్ చేయాలి అన్న నియమాలు కూడా పెట్టడం ఇక్కడ కంపల్సరీ అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దట్టు ఇవాళ ఆదివారం కాబట్టి ట్రాఫిక్ తక్కువగా ఉండడం, జనాలు కూడా తక్కువగా ఉండడం, వీకెండ్ కావడం వల్ల ఇంకా ర్యాష్ డ్రైవింగ్ చేసే అవకాశాలు మనకి చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి యాక్సిడెంట్లు కూడా అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. మరి పోలీసులు వీళ్ళని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరి వీళ్ళు డ్రింక్ చేసి డ్రైవ్ చేశారా లేకపోతే డ్రింక్ చేయలేదా, ఇంతకు ముందు అంటే ఇక్కడికి ఎక్కే ముందు ఏమైనా యాక్సిడెంట్లకి ఏమైనా గురయ్యిందా కారు, లేకపోతే వీళ్ళు దేనైనా గుద్దే ప్రయత్నం ఏమైనా చేశారా అన్న వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సింది రత్న. రైట్, థ్యాంక్ యూ గౌతమి. ఇక మనం స్క్రీన్ పైన ఏదైతే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కారు ఒకవేళ అంటే ఉదయం అయింది కాబట్టి ఆ సమయంలో అందరూ కూడా మేల్కొని ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటలు ఆ సమయం అంటే సో దానివల్ల ప్రమాద తీవ్రత కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. మిడ్ నైట్ అయినా లేదంటే ఎర్లీ మార్నింగ్స్ టైమ్స్లో అయితే ఆ సమయాల్లో ఎవరికి వారు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, లేదంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయాల్లో ఆ సమయంలో అటు ఎవరైనా రోడ్లు క్లీన్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రాణాపాయం అనేది తలెత్తే అవకాశం కూడా ఎంతగానో ఉంది. అయితే వీళ్ళు మద్యం మత్తులో డ్రైవ్ చేస్తున్నారా లేదంటే ఏమైనా గంజాయి డ్రగ్స్ వంటివి తీసుకున్నారా అని కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా ఈ విషయాలనే తెలిసే అవకాశం కనిపిస్తుంది. కారుని విజువల్స్లో భాగంగా మనం ఏదైతే నా పక్కన బాక్స్లో ప్లే అవుతున్నాయో ఆ విజువల్స్ను చూస్తే కారు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అదృష్టవశాత్తు వీళ్ళందరూ కూడా బయటపడ్డారు, లేదంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఎవరైనా ఉంటే ఆ సమయంలో ఖచ్చితంగా ప్రాణ నష్టం అనేది ఎక్కువగా జరిగేదే. అయితే ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్న స్థానికులు తెలియజేస్తున్నారు. ఇంతకు ముందే దివాళీకి ముందు రోజు మనం చూసాము ఇదే విధంగా కారు స్పీడ్ బ్రేకర్ ఉన్న దగ్గర కారు స్లో చేసుకోనే బదులు అక్కడ ఎదురుగా వెళ్తున్న ఒక బైక్ని ఢీకొనటం, దాని మీద ఉన్న ఒక చిన్న బాబు 8-9 సంవత్సరాల బాబు చనిపోవడం కూడా తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు అటు కూకట్పల్లి సైడ్లో. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఘటన తెరపైకి తీసుకొస్తూ కూడా ఈ కారు హల్చల్ చేసి బీభత్సం సృష్టించింది. ఫ్లైఓవర్ పై ఈ విధంగా స్టంట్లు వేసుకుంటూ వెళ్లడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి గురయ్యారు. మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఎంక్వైరీ ఇప్పటికే కొనసాగుతుంది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. కారు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటనే డీటెయిల్స్లో కూడా పోలీసుల విచారణలో భాగంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. What happened? What happened?